ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ శుభములు. గడిచిన వారమంతా మనలను ఆయన తండ్రి కింద భద్రపరిచినందుకు మన ప్రభు అయిన యేసయ్యకి వందనాలు చెల్లించుకుంటూ ఈ ఆదివారం ప్రారంభించుకుందామండి. ప్రారంభ కీర్తనగా మన పాటల పుస్తకం నుంచి మొదటి కీర్తన పాడుకుందాం. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం అనే కీర్తనతో మనం ఆయన ఆరాధించుకుందాం. शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं नभूमि सर्वो नाट्यवन्दनं नभूमि सर्वो नाट्यवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं यहोवा स्रष्टजनकनीकु निन्तयुब्ररुति यहोवा स्रष्टजनकनीकु निन्तयुब्ररुति महोर्नतुण्डदेव्युड घनमहिमा संस्तुति महोर्नतुण्डदेव्युड घनमहिमा संस्तुति शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं विमोचका पित्रात्मजुण्ड विजयमङ्गलम् विमोचका पित्रात्मजुण्ड विजयमङ्गलम् समस्त सृष्टिसाधनं श्रव्यमङ्गलम् समस्त सृष्टिसाधनं श्रव्यमङ्गलम् शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं शुभाकरा शुद्धाकरा विशुद्धवन्दनं पिता पुत्र निर्गम परुड स्तोत्रमु वरात्मा
పుత్ర నిర్గమ పరుడ స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము వరా ప్రతుండ భక్త హృదయ వాస స్తోత్రము శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం శుభాకరా శుద్ధాకరా విశుద్ధ వందనం. అదేవిధంగా ఆరాధనలో కొనసాగిపోతూ మరి యొక్క ఇంగ్లీష్ కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందామండి. ఐఎమ్ థైన్ ఓ లార్డ్, ఐ హ్యావ్ హియర్డ్ దై వాయిస్ అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith, and be closer drawn to thee. Draw me nearer, 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 blessed Lord, to thy cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in thine. Draw me nearer, 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 blessed Lord, to thy cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Draw me nearer, 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 blessed Lord, to thy cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. అదేవిధంగా ఆరాధనలో కొనసాగిపోతూ మరొక కీర్తనతో మనం ఆయన ఆరాధించుకుందామండి. బ్రదర్ ఏసన్న గారి పాటల పుస్తకం నుంచి ఆనందమే పరమానందమే ఆశ్చర్యపురమైన యేసయ్య నీలో అనే కీర్తనతో మనమంతా ఆయన ఆరాధించుకుందాం. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో
ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే పచ్చిక గల చోట్ల పరుండ చేసితివే జీవ జలములు త్రాగనిచ్చితివే నా ప్రాణమునకు సేదనిచ్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే నా ప్రాణమునకు సేదనిచ్చితివే నీతియు శాంతియు నాకిచ్చితివే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేనికి భయపడను గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన దేనికి భయపడను నీ దొడ్డు కరయో నీ దండమునో అనుదినం అనుక్షణం కాపాడునే నీ దొడ్డు కరయో నీ దండమునో అనుదినం అనుక్షణం కాపాడునే ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నా శత్రువులా ఎదుటే నీవు నాకు విందును సిద్ధము చేశావు నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము నీతో నేను నీ మందిరములో నివాసము చేసేద చిరకాలము ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో ఆపత్కాలములన్నిటిలో
ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆపత్కాలములన్నిటిలో ఆదరించిన అక్షయుడా నీకే స్తోత్రము. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీకు ఆశీర్వాదములు కలుగును గాక. మరో ప్రభు దినమందు ఈ రీతిగా దేవుని మాటలను మీతో పంచుకోవడానికి కృపణిస్తున్న దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక. యేసయ్య మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారిగా ఉన్నాం. మన అనుదిన జీవితాలలో మనము ఉచితముగా అనుభవిస్తున్న సంరక్షణ, పోషణ, సహాయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. దేవుని ప్రత్యేగానండి అనుదినము యేసయ్య మనకు అనుగ్రహించిన తలాంతులతో దేవుని రాజ్య సంబంధులుగా ముందుకు సాగడం అనేది ఎంతో మంచిది. యేసయ్య రాకడ మునుపటి కంటే నేడు మరి సమీపముగా ఉంది. యేసయ్య రాకడికి మనం సిద్ధపడుతూ ఆశించేవారు సిద్ధపడే విధముగా దేవుడు మనకు దయతో అనుగ్రహించిన తలాంతులతో వారి విషయంలో అవసరమైన ఊతనిస్తూ ముందుకు సాగుదాం. గత కొన్ని వారములుగా యేసుక్రీస్తు వారు ఈ లోకానికి నరుడుగా వచ్చినప్పుడు చేసిన అద్భుత కార్యములను నలుగురు సువార్తికులు కూడా నూతన నిబంధనలో వ్రాయడం జరిగింది. అయితే యేసుక్రీస్తు వారు ఎన్నెన్నో కార్యములు చేసి ఉన్నారు. ఈ జీవ గ్రంథములో మనకి సరిపడాగా కొన్ని ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు రాయడం జరిగింది. ఈ సమయంలో ఓ చనిపోయిన ఓ అమ్మాయిని లేపిన సంఘటనను మనందరి వినికిడిలోనికి తీసుకుని రావాలని, విశ్వాసములో మనము బలపడి ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు వారు సశరీరుడుగా ఈ లోకములో ఉన్నప్పుడు మనము సువార్తలలో చదివినప్పుడండి 3 సందర్భాలలో 3 చనిపోయిన వారిని లేపిన సంఘటనలను మనం చదువుతాం. ఈ సంఘటన ఓ అధికారి కుమార్తె చనిపోయింది. ఆమెను యేసుక్రీస్తు వారు లేప వెళ్ళి ఉన్నారు. ఈ వ్యక్తి పేరు యాయీరు. సమాజ మందిరపు అధికారులలో ఇతను కూడా ఒక్కడు. ఇతనికి ఒకటే కుమార్తె ఉంది. ఆమె వయసు ఇంచుమించు 12 ఏండ్లు అని సువార్తికుడైన లూకా వ్రాయడం జరిగింది. ఆ కుమార్తె చావసిద్ధమైంది. ఇక ఆశ లేదు, పిల్ల జారిపోతుంది అనుకున్న పరిస్థితులు వచ్చేసినాయి. అటువంటి పరిస్థితులలో యేసయ్య యొద్దకు రావాలన్న ఆశ కలిగింది. యేసయ్యను వేడుకుంటే సహాయం కలుగుతుందన్న నమ్మకము ఉంది అతనికి. ఎంతోమంది ఎన్నో విధాలైన అభిప్రాయాలను యేసుక్రీస్తు వారిని గూర్చి కలిగి ఉన్న కాలం అది. కొంతమంది వారి అనారోగ్యాల నుండి విడుదల పొందడానికి, మరికొంతమంది తమ దురాత్మలు వాళ్ళని బాధిస్తూ వేధిస్తూ ఉండగా తమ కుటుంబస్తులలోని వారిని ఎవరైనా బాధిస్తూ ఉంటే వాళ్ళని యేసుక్రీస్తు వారి యొద్దకు తీసుకొని రావడం జరిగింది. మరికొంతమంది ఊరక కూర్చుని వాక్యం వింటే ఆహారము కూడా వడ్డించబడుతుంది కదా అన్న భావంతోనూ వెంబడించినట్లుగా మనం చూస్తాం. మరికొంతమంది యేసయ్య మీద ఎలాగ నేరాలు మోపడం, ఆయనను ఎలాగ నిందించడం, తప్పు మోపడం ఎలాగా అని ఆయన మాటలలో ఆయనను పట్టుకోవాలని రావడం జరిగింది. మరి ఒక గ్రూప్ ఉందండి, వాళ్ళు యేసుక్రీస్తు వారు నిత్య జీవపు మాటలు కలిగిన వారని నమ్మి యేసయ్యను వెంబడించడం జరిగింది. ఆ ధన్యజీవులు, భాగ్యవంతులు, వారికి కలిగి ఉన్న ఆ భాగ్యమును మనకి పంచిపెట్టారు బుదిగంతముల వరకు. ముఖ్యముగా మనము అపోస్తులను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సంగతి ఎంతో వాస్తవం కదా.
ఇక ఈ సంఘటన విషయానికి వస్తే, యాయిరు అనే ఈ అధికారి యేసుక్రీస్తు వారు బహుజన సమూహముల మధ్య ఉండగా యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య పాదముల మీద పడి సాగిలపడి యేసుక్రీస్తు వారికి మొక్కి, దయచేసి నీవు నా ఇంటికి వచ్చి నా కుమార్తె మీద నీవు చేతులుంచితే గనుక నా కుమార్తె బ్రతుకుతుంది ప్రభువా అంటూ బ్రతిమలాడడం జరిగింది. గమనించండి, ఎంతోమంది ఉన్నారు ప్రజలు అక్కడ, బహుజన సమూహం అక్కడ ఉంది, యేసుక్రీస్తు వారి శిష్యులు ఉన్నారు అక్కడ. ఈ అధికారి వచ్చి యేసుక్రీస్తు వారి యొద్ద మనవి చేసినప్పుడు ఆయన సరే అని చెప్పడం జరిగింది. ఆ అధికారి ఇంటికి వెళ్ళడానికి యేసుక్రీస్తు వారు ప్రయాణమై సాగుతూ ఉన్నారు. ఆయనతో పాటుగా కొంతమంది జన సమూహములు, ముఖ్యంగా ఆయన శిష్యులు, వీళ్ళందరూ కూడా వెంబడించడం జరిగింది. దారిలో మరో కార్యము జరిగింది. అద్భుతములో అద్భుతము, స్వస్థతలో స్వస్థత, ప్రార్థనలో ప్రార్థన, ప్రవచనములో ప్రవచనము, ఇటువంటి కార్యాలు దేవుని బిడ్డలమైన మనము ఆయన సెలవు మేరకు అనుభవిస్తూ ఉన్నాం, సాక్షులుగా ఉన్నాం కదండి. ఆ చిన్నదానిని ముట్టడానికి వెళుతున్న యేసుక్రీస్తు వారి మార్గమధ్యంలో ఓ రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ కూడా స్వస్థత పొందిన ఉదంతం మరో సందర్భంలో మీ ముందుకు తీసుకొని రావాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది. ఇంకా మార్గంలో సాగుతూ ఉండగానే ఈ అధికారి ఇంటి నుండి ఓ వర్తమానం వచ్చింది. నువ్వింత ప్రయాసపడి ఈ బోధకుని దగ్గరికి వచ్చావు, ఇక ఆయనను నీవు ఇబ్బంది పెట్టకు, నువ్విక ఆయనను శ్రమ పెట్టకు, నీ కుమార్తె చనిపోయింది, కొన ఊపిరితో ఉన్న నీ కుమార్తె చనిపోయింది, ఇక నువ్వు బోధకుడిని బాధ పెట్టవద్దు అని ఇంటి నుండి వర్తమానము తెచ్చిన వాళ్ళు చెబితే యేసుక్రీస్తు వారు ఆ మాటలు విన్నారు. ఆ అధికారి స్పందించక మునిపే ఆ అధికారితో యేసుక్రీస్తు వారు మాట్లాడారు. భయపడకు, నమ్మిక మాత్రం వచ్చు. వచ్చినప్పుడు నమ్మకంతోనే వచ్చాడు, విశ్వాసంతోనే వచ్చాడు. ఈ వార్త వినినాక అతడు విశ్వాసములో బలహీనపడకుండా ఉండడానికి యేసయ్య చెబుతున్నారు, భయపడకు, విశ్వాసం ఉంచు. ఆయన ప్రయాణమై సాగుతున్న దానిని మధ్యలో ఆగలేదు, ముందుకు సాగడం జరిగింది. ఇంటికి వచ్చారు. ఇంటి సమీపంలోనికి లేక ఇంటి ముంగిటికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆయన పేతురును, యోహానును, యాకోబును, ఆ పాప యొక్క తల్లిదండ్రులను తీసుకొని ఆ ఇంటిలోనికి వెళ్ళడం జరిగింది. ఆ ఇంటిలోకి వెళ్ళేసరికి అక్కడ పెద్ద పెట్టున ఏడవడం, గొల్లు చేయడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. వారి సంప్రదాయంలో బాధ కష్టము వచ్చినప్పుడు వేదనని ఇలాగ తెలియజేయడం ఒక విధానం. మనము చూస్తాం. ఇదేమి మనకి కొత్త విషయం కాదు కదా. మనకి తెలిసిన వాళ్ళు, మన కుటుంబాలలో మనము ఆయా సమయాలలో ఎంత పెద్దవాళ్ళు వెళ్ళినా సరే వారితో మనకున్న అనుబంధం, వారిపైన మనకున్న ప్రేమను బట్టి పలు రీతులుగా కొంతమంది మౌనంగా, మరి కొంతమంది బిగ్గరగా విలాపం చేయడం మనం చూస్తాం కదా. ఈ యాయిరు ఇంటిలో ఈ చిన్న పాప విషయంలో అనేకులు పెద్ద పెట్టున గొల్లు చేస్తూ ఏడుస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారు వారితో మాట్లాడారు. మీరేడవకండి, ఆ చిన్నది నిద్రిస్తున్నది కానీ చనిపోలేదు అని చెప్పడం జరిగిందండి. అప్పుడు దాకా ఏడుస్తున్న వాళ్ళు యేసయ్య మాటలు విన్న తర్వాత ఆశ్చర్యంగా, అదేంటి మేము చూసాం బోధకుడా, ఆ పాప చనిపోయింది అని చెప్పడం లేదు. యేసయ్యను వాళ్ళు అపహసిస్తూ ఉన్నారట. ఈ సంగతులను మనం ఎంతో స్పష్టంగా చూస్తాం 3 సువార్తలలోనూ అండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 38వ వచనము. వారు గొల్లుగా ఉండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు నుండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. 40. అందుకు వారు ఆయనను అపహసించి, ఆ చిన్నది నిద్రపోతుంది, మరణించలేదు అని చెబితే
ఆయనను వాళ్ళు అపహసిస్తూ ఉన్నారు. అప్పటిదాకా వాళ్ళకి ఏమీ చేయడానికి తెలీదు, అయిపోయిందంతా అనుకుని పెద్దపెట్టున ఏడుస్తూ ఉన్నారు. యేసయ్య ఈ మాట వినగానే ఏమీ చేయలేని నిరత్తరులైనా సరే యేసయ్యను అపహసించిరి అని మనం చదువుతున్నామండి. మార్కు సువార్త 5:41లోనండి మనం గమనించినప్పుడు 40వ వచనంలోనేనండి, అయితే ఆయన వారినందరినీ బయటికి పంపివేసి, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారు భూమి మీద మన జీవిత యాత్రలో మనం అనుసరించవలసిన విధానాలను గూర్చి ఆయన మనకి బోధిస్తూనే ఉన్నారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ గేలి చేసే మనుషులు, అపహసించిన మనుషులను ఆయన లక్ష్యం ఉంచలేదు. ఇక బయటికి వెళ్ళమని ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళందరినీ బయటికి పంపివేసి ఈ 3 శిష్యులు, ఆ చిన్నదాని తల్లిదండ్రులు, 5 యేసుక్రీస్తు వారు ఆ చిన్నదున్న చోటికి రావడం జరిగింది. నీ చేతులుంచి స్వస్థపరచు నా కుమార్తెను అని ఆ అధికారి వేడుకున్నాడు. యేసుక్రీస్తు వారండి ఆ గదిలోనికి లేక ఆ పాప ఉంచబడిన చోటుకి వెళ్ళి ఆ చిన్నదాని చేయి పట్టుకొని తలితా కుమి అని చెప్పడం జరిగింది. దాని అర్థము చిన్నదానా లే అని భావం అని లూకా వ్రాయడం జరిగింది. చిన్నదానా లెమ్మనగానే యేసుక్రీస్తు యొక్క ఆ శబ్దానికి, ఆ స్వర శబ్దానికి ఆ చిన్నది లేచి కూర్చున్నట్లుగా మనం చదువుతాం. తలితా కుమి అన్న ఆ ఒక్క పద శబ్దానికి మృతి చెందిన ఆ చిన్నది సజీవమై యేసుక్రీస్తు వారిని చూడడం జరిగింది. ఆమెకు ఆహారం పెట్టమని యేసయ్య సెలవీయడము జరిగింది. యేసుక్రీస్తు వారు ఇటువంటి కార్యాలను భూమి మీద ఎన్నింటినో చేయడం జరిగింది. అవన్నీ రాస్తే ఈ ప్రపంచంలో ఖాళీనే సరిపోదు అని కూడా యోహానయ్య వ్రాయడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు దేవునిని వెంబడిస్తున్న ప్రజగా మనకి తెలుసు. సహజముగా అనేకులం అంటూ ఉంటాం కదా, నేను ఎప్పుడో చనిపోవలసిన దానిని, నేను ఎప్పుడో చనిపోవలసిన వాడిని, అయితే యేసయ్య దయను బట్టి, కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను. ఆ మాటకు వస్తే అనుదిన మన జీవితాలలో యేసయ్య నియమించిన కాపుదల, సంరక్షణ, సహాయాన్ని బట్టే మనము భూమి మీద సజీవులుగా ఉన్నాం. మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి, మనం తీసుకుంటున్న జాగ్రత్తలను బట్టి, మనం తింటున్న ఆహారాన్ని బట్టి మనం ఆరోగ్యమును క్షేమమును కలిగిలేమండి. ఇవన్నీ చేయని అవసరం లేదా? ఇవన్నీ చేయకూడదని ప్రభువు చెప్పాలి. ఆరోగ్యకరమైన ఆహారము భుజించాలి. ఆరోగ్యకరమైన పద్ధతులు, విధానాలు, తగు జాగ్రత్తలు ఎప్పుడూ కూడా ఉండాలి. అయితే కాపుదల, సంరక్షణ, సహాయము అనేది మనందరికీ కూడా దేవుని సముఖములో నుండి వస్తుంది. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. యేసుక్రీస్తు వారు ఆయా కాలములలో ఈ చేసిన అద్భుతాలను, ఆశ్చర్యాలను మనం చూస్తూనే ఉన్నాం. మన జీవితాలలోనూ మనం అనుభవిస్తూ ఉన్నాం. ఆ మాటకు వస్తే సార్వత్రిక సంఘములో అక్షరార్థముగా, భౌతిక పరముగా మృతులైన అనేకులను యేసుక్రీస్తు వారు లేపడం జరిగిందండి. ఇదొక సత్యము, ఇదొక సంఘటన. ఇటువంటి సంఘటనలను ఎన్నో యేసయ్య చేయడం జరిగింది. దేవుని ప్రజలుగా అనారోగ్యం వచ్చినా, ఆపద వచ్చినా యేసయ్యను మనం ఆశ్రయిస్తాం, మనవి చేస్తాం. ఆయన సంకల్పానుసారముగా మనము చేసే మనవులన్నిటికీ ఆయన మనకు జవాబిచ్చి, ఎంతటి అనారోగ్యమైనా, ఎంత నమ్మకం లేదు బ్రతకడానికి, హోప్ లేదు బ్రతకడానికి అనుకున్న ఆయన బ్రతికించే సందర్భాలు ఉన్నాయి. వారి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుని ప్రజలను ఆయన రాజ్యంలోనికి ఆహ్వానించే సందర్భాలు ఉన్నాయండి. వయసు ఏది అనే దానికంటే ప్రభువు నియమించిన సమయాలు, వేళలలో భక్తులు కొనిపోబడుతున్నారు అని యెషయా ప్రవక్త ద్వారా యెహోవా దేవుడు తెలియచేయడం జరిగింది. ఈ సంగతిని మనం యెషయా 57 మొదటి వచనములో చూస్తాం. ఆ లేఖన భాగాన్ని మనందరి కోసం చదవాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. నీతిమంతులు నశించుట చూచి ఎవరినూ దానిని మనస్సున పెట్టరు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు.
కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. ఈ విధంగా ఆయా సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం. అనేక సందర్భాలలో మనము జవాబులను చూస్తాం. మరికొన్ని సందర్భాలలో నీతిమంతులు ఆకస్మికముగా యాత్ర ముగించిన విషయాలను మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యముగా ఈ కాలములలో, ఈ వేళలలో, ఈ కరోనా వైరస్ను బట్టి ఫస్ట్ వేవ్లో, సెకండ్ వేవ్లో అకస్మాత్తుగా తమ యాత్రను ముగించిన నీతిమంతులు, పరిశుద్ధులు ఉన్నారు. వారందరూ కూడా దేవుని రాజ్యములోనికి ప్రవేశించి ఉన్నారు. దేవుని యొక్క కార్యములు దేవుని ప్రజల పట్ల ఆశ్చర్యకరమైనవి. గొప్ప నిరీక్షణ కలిగిన ప్రజగా ఆయన మనలను చేసి ఉన్నారు. దైవజనమా, భౌతికపరమైన మరణాలు ఎంతో బాధను, వెలితిని, కష్టాన్ని, శ్రమను, నిందలను, కొన్నిసార్లు ఆవేదనను కలగచేస్తాయి. నిర్నిమిత్తముగా మనుషులు బాధించడం, అవమానపరచడం, అరే వాళ్ళ ఇంట్లో వెలితి వచ్చింది కదా, కుటుంబము బాధపడుతుంది కదా, మనం మాట ద్వారా ఓతనిద్దాం, ఓ పని ద్వారా ఓతనిద్దాం అనే దానికంటే ఆయా సమయాలలో కొద్ది మంది అయినా సరే వారి బాధకి బాధను తోడు చేసే వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటాం. మరి కొంతమంది ఎంతో సహాయం చేస్తూ, ఎంతో ఊతనిస్తూ సహకారులుగా ఉన్న దేవుని బిడ్డలు ఉన్నారు. అటువంటి వారిని, వారి కుటుంబాలను యేసయ్య సమృద్ధిగా దీవించి ఆశీర్వదిస్తారండి. ఇప్పటికీ నిత్యత్వానికి కూడా అటువంటి వారు చేసే పరిచర్యలను దేవుడు దీవించేవాడుగా ఉన్నాడు. ఈ సందర్భంలో మరో లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. పౌలయ్య ఎఫెసీ సంఘానికి ఉత్తరం రాస్తూ ఆయన అంటాడు, మనము పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారం అయి ఉండగా క్రీస్తు యేసు మనలను బ్రతికించెను అని 2వ అధ్యాయము 1వ వచనములో చెప్పడం జరిగింది. భౌతికపరమైన మరణము అందరికీ కూడా స్పష్టంగా తెలియచేస్తుంది, కనబడుతుంది అండి. ఆత్మీయంగా సంఘముతో ఆయన చెబుతూ ఉన్నారు, క్రీస్తుకి వెలుపట అపరాధముల చేత, పాపముల చేత మానవ జీవితము దేనితో పోల్చబడింది అంటే చచ్చిన జీవితముతో పోల్చబడింది. చనిపోతే గనుక వాళ్ళు కదలలేరు, ఏమీ చేయలేరు కదండి. ఇంకా అక్కడికి ముగింపులోనికి వచ్చేసింది. ఓ మనిషి యేసుక్రీస్తు వారి రక్త ప్రోక్షణ క్రిందకు రాకపోయినట్లయితే, పశ్చాత్తాపపడి వారి పాపములు ఒప్పుకొని విడిచిపెట్టి మారు మనస్సు పొందకపోయినట్లయితే, ఓ చనిపోయిన మనిషి ఎలాగూ నిర్జీవంగా ఏ విధముగాను ఏ పని చేయలేక ఎలా ఉంటారో అలాగే పాపము, అపరాధము ఒక మనిషిని జీవశవంలాగా మార్చివేస్తుంది. గుడ్ న్యూస్ ఏంటిదంటేనండి, క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారందరూ కూడా సజీవులు అవ్వవచ్చును. ఎలాగా? నాకు అనిపిస్తుంది, ఈ యాయీరు ఎలాగా యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి మనవి చేసి బ్రతిమలాడగా, యేసుక్రీస్తు వారు అతని మనవిని ఆలకించి సహాయము చేయడానికి అతని ఇంటికి ప్రయాణమై వెళ్ళారో, ఎలాగూ ఆయన కార్యాన్ని, ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగించారో, యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగముయందు విశ్వాసముంచి యేసయ్య సన్నిధిలో ప్రభువా నేను పాపిని, దోషిని, నన్ను క్షమించు అని విజ్ఞాపన చేసినప్పుడండి పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది. క్రీస్తునందు మనము బ్రతికిన వారిని సంఘముతో చెబుతూ ఉన్నాడు. ఒకప్పుడు మనము సంఘాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్నాం, క్రీస్తులో మనము బ్రతికింపబడి ఉన్నాం, నిత్యత్వానికి బ్రతికింపబడి ఉన్నాం. అంటే యేసయ్యని నమ్ముకుంటే భూమి మీద మరణిస్తారండి. ఇది నిద్రగా పౌలయ్య, అపోస్తులు మనకి చెప్పడం జరిగింది. యేసుక్రీస్తు వారు చెప్పారు ఆ మాటకు వస్తే. ఇది నిద్రపోయిన వాళ్ళు ఎలాగూ లేస్తారో, యేసుక్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. నిద్రలో నుండి మేల్కొనిన ఒకని వలె యేసుక్రీస్తు వారి ఆ శబ్దానికి, ఆయన స్వర శబ్దానికి అందరూ కూడా లేస్తారు దేవుని ప్రజలు. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. వాళ్ళ శరీర పరిస్థితులు ఏ విధంగా ఉన్నా సరే యేసయ్య స్వర శబ్దానికి సంపూర్ణముగా రూపును కలిగి లేస్తారు.
యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి మరణము లేదు, నిత్యము జీవిస్తాం. యేసయ్య సముఖములో తరతరాలు యుగ యుగాలు అత్యానంద భరితులమై జీవిస్తాం. 7 ఏండ్ల విందులో ఉంటాం, 1000 ఏండ్ల పరిపాలనలో ఉంటాం. ఆ మీదట తరతరములు యేసుక్రీస్తు వారి త్రిత్వమై ఉన్న దేవుని యొక్క ముఖదర్శనం చేసుకుంటూ మనం ఎల్లప్పుడూ కూడా బ్రతికి సమృద్ధి అయిన జీవాన్ని కలిగి ఉండి, సమృద్ధి అయిన సంతోషాన్ని కలిగి ఉండి, ఘనతను, మెప్పును, స్వాస్థ్యమును, ఐశ్వర్యమును కలిగి ఉండడానికి యేసుక్రీస్తు వారు చేసిన శిలువ యాగము మనకు మార్గమై ఉన్నది. విశ్వసించిన మనము క్రీస్తులో ఈ అనుదిన యాత్రలో ముందుకు సాగవలసి ఉన్నాం. ఈ విషయాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదండి. నిత్య జీవానికి వారసులముగా అంగీకరింపబడిన మనము యేసయ్య మాటల చొప్పున జీవించవలసి ఉంది. అలాగు కానీ జీవించలేకపోయినట్లయితే అది మరింత బాధను, వేదనను కలుగచేస్తుంది. ప్రకటన గ్రంథంలో అపోస్తులుడైన యోహోనయ ద్వారా తుయతైర సంఘానికి ఉత్తరం రాసినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ మాటలు చెప్పడం జరిగింది. నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. కొంతమంది మృతులైపోతూ ఉన్నారు భౌతికంగా, కొంతమంది సజీవులుగా ఉన్నారు, అయినా మృతతుల్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అది చెప్పింది లోకం విషయంలో కాదండి. ఆ కాంటెక్స్ట్ సంఘాన్ని గూర్చి తుయతైరాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము, నీవు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎందుకు అలా చెప్పారు ఆయన? నీ క్రియలను నేను ఎరుగుదును. నిత్య జీవానికి ప్రవేశించడానికి, నిత్య జీవములో పౌరత్వాన్ని కలిగి ఉండడానికి యేసయ్య యాగము ద్వారా కృప పొందుకున్న మనము అందుకు తగినట్లుగా ఈ లోకములో సత్క్రియలు అనే ధనమును మనం కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను జరిగిస్తూ ఈ యాత్రలో మనము ముందుకు సాగాలి. మనం ఇక్కడే ఎప్పుడు ఉండబోం, యాత్రికులం, పరదేశులం. ఈ యాత్రలో అనుదినము కూడా యేసయ్య సిద్ధపరిచిన సత్క్రియలు మనం జరిగించాలి. మనకి ఎలా తెలుస్తుంది? ఈ జీవగ్రంథాన్ని చదువుకోవడం ద్వారా, ఈ జీవగ్రంథంలో మాటల యందు విశ్వాసం ఉంచి ప్రార్థన చేయడం ద్వారానండి దేవుని నడిపింపు మనకి అర్థమవుతుంది. మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు వారి యొక్క ఉద్దేశాన్ని, యేసుక్రీస్తు వారి యొక్క చిత్తాన్ని మనకి తెలియజేస్తారు. దేవుని బిడ్డలుగా మనము ఆయన ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేస్తూ ముందుకు సాగిపోవలసిన వారిగా ఉన్నాం. కొంతమంది దేవుని ప్రజలు సజీవులు అని ఎంచబడుతూ ఉన్నారు కానీ నీవు మృతుడవే అని ప్రభు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు గొప్ప హెచ్చరికలుగా మనం తీసుకొని పరిశుద్ధమైన భయభక్తులను కలిగి రెవరెన్షియల్ ఫియర్తోనూ ఆనర్తోనూ మనం ఉండి మన జీవితాన్ని పరిశీలన చేసుకొని సరి చేసుకోవాల్సిన విషయాలలో సరి చేసుకోవాలండి. సరి చేసుకోవడానికి బదులుగా సరి చేసుకోమన్న దేవుని మాటలను నిర్లక్ష్య పెడతంలో ఉపయోగం లేదు. సరి చేసుకోమని, చక్కపడమని బోధిస్తున్న మీ సంఘ కాపరులతో, మీ బోధకులతో విభేదించడంలో ఉపయోగం లేదు. చక్క చేసుకోవడంలోనే ఆశీర్వాదము, దీవెన ఉంది, సంతోషం ఉంది, ఘనత ఉంది, మెప్పు ఉంది. ఆయన మన క్రియలను చూస్తున్న దేవుడుగా ఉన్నారు. సత్క్రియలు అన్న ధనాన్ని కలిగి మనం ముందుకు సాగుదాం. భూలోకంలో మన యాత్ర అంతటిలో కూడా ఎప్పుడు ఏ విధమైన అనారోగ్యం వచ్చినా, అస్వస్థత వచ్చినా, నైనా నన్ను స్వస్థపరచు అని ప్రార్థన చేసే కృపను మనం కలిగి ఉన్నాం. అంతము వరకు కూడా, తుది శ్వాస వరకు కూడా నన్ను స్వస్థపరచుదేవా అని మనం ప్రార్థించే కృపను కలిగి ఉన్నాం. ఆ దేవుని సెలవు మేరకు సాగుతూ ఉంటే భరించే శక్తి నీవు దేవా అని ప్రార్థించవలసిన పరిస్థితులను మనం చూస్తాం. ఆయా సేవకులు లేక ఆయా దేవుని బిడ్డలు ఇటువంటి సాక్ష్యాలు చెప్పడం మనం విన్నాం. భూమి మీద మనము యేసయ్యను కలిగి ఉండడం ఎంతో ధన్యత, భాగ్యమై ఉన్నది. మన జీవితాలలో యేసయ్య చేసే కార్యములు విస్తారమైనవి. మన విషయంలో విస్తారమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన గొప్ప తలంపులను ఆయన కలిగి ఉన్నాడు. అటువంటి దేవుని మాటల యందు మనం లక్ష్యం ఉంచి వినయ భయభక్తులతో యేసయ్యను వెంబడిస్తూ ముందుకు సాగుదాం. శిష్యులు ఎలాగూ యేసయ్యతో కూడా లోపలికి పిలువబడ్డారండి. ఆ ముగ్గురు ఎంత ధన్యులు! శిష్యులలో శిష్యులు వాళ్ళు కదండి. ఇన్నర్ సర్కిల్ ఆఫ్ ద డిసైపుల్స్ కదూ వాళ్ళు. యేసయ్యతో పాటుగా వెళ్ళారు. యేసయ్యను నీవు కానీ అలా వెంబడించినట్లయితే అలాగే నీ చోటు, స్థానం ఉంటుంది. అలాగే నా చోటు, స్థానం ఉంటుంది.
పేతురయ్య వెంబడించినట్టుగా, యాకోబయ్య వెంబడించినట్టుగా, యోహోనయ్య వెంబడించినట్టుగా మనం యేసయ్యను వెంబడిస్తూ ఈ జీవిత యాత్రలో ముందుకు సాగుదాం. యేసయ్య ప్రేమను, త్యాగాన్ని, యేసయ్య శక్తిని, ప్రభావాన్ని గూర్చి ప్రచురిస్తూ, సాక్ష్యం ఇస్తూ, మనం అనుభవిస్తున్న వాటిని తెలియచేస్తూ ముందుకు సాగుదాం. దేవుని బిడ్డ, నీకు ఏ విధమైన అనారోగ్య పరిస్థితి ఉన్నా ఆయన పైన ఆధారపడు, అనుకో. నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అనుకూలంగా అనారోగ్యంలో ఉంటే వాళ్ళ కోసం నువ్వు ప్రార్థించు. విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఆలకించి జవాబునిచ్చును. భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. అవిశ్వాసాన్ని బయటికి పంపించి ఆ వ్యక్తులను ఆయన పంపించేశాడు. మనలో నుండి మన వాళ్ళల్లో ఏదైనా అవిశ్వాసం ఉంటే దానిని బయటికి పంపించే మాటలు, ఉపచారము మనం ఒకళ్ళకొకళ్ళం చేయవలసిన వారిగా ఉన్నాం. ఈ విధంగా ఒకరికొకరము విశ్వాసములో ఊతనిస్తూ ముందుకు సాగుదాం. ఇటువంటి కృపలో విశ్వాసాన్ని బలపరుచుకునే విషయంలో, ప్రభువుని వెంబడించే విషయంలో, ఆ ముగ్గురు శిష్యుల వలె మనం కూడా యేసయ్యను వెంబడించే విషయంలో కృప పొందుకొని సాగిపోదాం. ఆమేన్. ప్రార్థన. మహిమాన్వితుడు అయిన తండ్రి, కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వేళలో ఈ విధముగా మీ సముఖములో మనవి చేయడానికి, మీరు చేసిన కార్యములను మేము తలంచుకోవడానికి, మీరు ఇస్తున్న క్షేమకరమైన వేళలను బట్టి వందనాలు ప్రభువా. ఈ యొక్క శబ్దాన్ని వింటున్న కుటుంబాలలో, బిడ్డలలో, వారికి తెలిసిన వాళ్ళల్లో కానీ ఎవరైనా అనారోగ్యముగా, బలహీనులుగా ఉంటే మీ నామములో వారికి స్వస్థత, విడుదల కలుగును గాక. అసమాధానం ఉంటే అది తొలగిపోవును గాక. ఆర్థికపరమైన ఇబ్బందులుంటే అవి సరిచేయబడును గాక. సమృద్ధి ఉండును గాక. ప్రభువా, ఈ కుటుంబాలను, వ్యక్తులను మీరు ఆశీర్వదించి దీవించండి నాయన. మేము నాయన సత్క్రియలు అనే ధనమును కలిగి, మీలో సమృద్ధి అయిన జీవమును కలిగి మేము సాగిపోవుదము గాక. శరీరేచ్ఛలను నెరవేర్చక ఆత్మానుసారముగా సాగుదము గాక. ఇటువంటి కృపలను, ఆశీర్వాదాలను ఆశించే ప్రతి ఒక్కరికి సమృద్ధిగా దయచేసే దేవ, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఈ థర్డ్ వేవ్లో నైనా మా దేశాన్ని మీరు కాపాడండి. పిల్లలను, పెద్దలను మీరు సంరక్షించండి. మా దోషములు, అపరాధములను క్షమించి మా దేశమును, మమ్ములను స్వస్థపరచుమని మీ సముఖములో విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ ప్రపంచంలో నైనా మీ దయలో, మీ కృపలో నెమ్మదిని కలిగి ఉండాలని ఆశిస్తున్నాం, మనవి చేస్తూ ఉన్నాం. మీరు కృప చూపే దేవుడని మేము ఎరిగి ఉన్నాం. ప్రతి ఒక్కరిపైన నాయన మీ కాపుదల, మీ సంరక్షణ ఉండునుగా. అందరూ అంతటా మరో మనస్సు పొందులాగున గొప్ప గ్రహింపు ఆత్మతో సాగడానికి కావలసిన కృపలనిచ్చి ఆశీర్వదించుమని నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. God bless you. Have a blessed day. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆపత్కాలములో సహాయకుడవు నీవు, అందరినీ ప్రేమించే యేసునాథుడవు. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఆశ్రయ దుర్గము నీవే, ఆనంద తైలము నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఐశ్వర్యము నీవే, మా ఘనతవు నీవే. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. నీయందు భయభక్తుల కలవారి ఎడల
దయ చూపుచున్నావు తరముల వరకు, నీయందు భయభక్తుల గలవారి ఎడల దయ చూపుచున్నావు తరముల వరకు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు, నీయందు భయభక్తుల గలవారి పిల్లలు నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు, నీరు కట్టు తోటవలే బహుగా ఫలింతురు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై, తొట్టిల్లనీయవు మా పాదములను, తోడై నీడై మా త్రోవకు వెలుగై, కాపాడుచున్నావు కను పాపవలెను, కాపాడుచున్నావు కను పాపవలెను, కడవరకు విడువకను నడిపించెదవు, కడవరకు విడువకను నడిపించెదవు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా. హల్లెలూయా. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి ఉన్నటువంటి సంఘమునకు, అలాగే సత్యవాక్యాన్ని సరిగా అందించుతున్నటువంటి తన దాసురాలకు ఆయన కృప సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.